నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో సూపర్ టేస్టీగా ఉండే వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మంచి మంచి టిప్స్తో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి చేశారంటే మీకు వడియాలు చినిగిపోవడము, రాకపోవడం ఇదంతా ఉండదన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఈ వడియాలను అయితే పెట్టుకోవచ్చు. మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్నాను. నార్మల్ మీడియం సైజ్ సగ్గుబియ్యమే తీసుకున్నాను. వీటిని అయితే అస్సలు నేను ఎక్కడ నానబెట్టలేదన్నమాట. డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకు 1 కప్పు సగ్గుబియ్యంకి 8 కప్పుల నీళ్లు పడతాయన్నమాట. ఇది కరెక్ట్ మెజర్మెంట్ మనకు. ఇప్పుడు మన టోటల్ ప్రాసెస్లో 8 కప్పుల నీళ్ళని మాత్రమే వాడాలి. 1 కప్పు నీళ్ళని నేను మిక్సీ జార్లో వేసి దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. చూసారా, ఇలా వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నేను ఒక హాఫ్ కప్ వరకు నీళ్లు పోస్తున్నాను. ఇందులో ఒక హాఫ్ కప్ అలానే ఉంచాను. చూసారా, ఇప్పుడు 1.5 కప్పు వరకు నేను నీళ్ళని కేవలం వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మాత్రమే యూజ్ చేశాను అనమాట. ఇలా మళ్ళీ ఒక 2-3 సార్లు ఒక 2 పల్స్ ఇచ్చి ఆపేస్తే మిక్సీ జార్ని సరిపోతుంది అనమాట. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ వడియాల మిశ్రమాన్ని ఉడికించుకోవడం కోసం ఒక పెద్ద పాత్రను అయితే తీసుకున్నాను. 8 కప్పుల నీళ్ళు అన్నాను కదా, మనకు మిగిలిన హాఫ్ కప్పు నీళ్ళను దాంట్లో వేసేసాను అనమాట. తర్వాత ఇంకా 2 కప్స్ అక్కడికి అయిపోయాయి. తర్వాత ఇంకా 6 కప్పుల నీళ్ళని అయితే కొలుచుకొని వేసుకుంటున్నాను. మొత్తం మనకు 8 కప్పుల నీళ్ళని అయితే దీంట్లోకి వాడాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనకు వడియాలకి సాల్ట్ ఎక్కువ పడదండి. ఇప్పుడైతే తక్కువ అనిపించినా అవి ఎండిన తర్వాత మనకు సాల్ట్ ఎక్కువైపోతుంది ఎక్కువ వేసుకుంటే. ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని అయితే ఈ పాత్రలో వేసి బాగా కలుపుకోవాలి. అది ఉడికి పట్టే లోపు మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేశాను. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్నాను. చూసారా, ఇలాగా. ఈ సగ్గుబియ్యము ఒక ఉడికి కాస్త చిక్కబడాలన్నమాట. కాస్త చిక్కబడిన తర్వాత మాత్రమే మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇవి వేసుకోవాలి. లేదంటే కలర్ మారిపోతుంది, మనకు గ్రీన్గా వచ్చేస్తాయి అన్నమాట వడియాలు. అది వేసుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వడియాల్లో తినేటప్పుడు. ఎంత ఆప్షనల్ అనమాట, అది మీ ఇష్టం. ఓన్లీ సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, అప్పుడు మంచి వైట్ కలర్కి వస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమం మనకు రెడీ అయిందా లేదా అనేదానికి ఒక టిప్ అనమాట ఇది. ఒక ప్లేట్లో మనం ఈ మిశ్రమం వేసినప్పుడు అది జారిపోకుండా అలాగే నిలబడాలన్నమాట. చూసారా, ఇదైతే జారిపోతుంది. ఇలా అలా కదులుతూ ఉందంటే మనకి ఇంకా ఇది రెడీ అవ్వలేదని అర్థం అనమాట. ఇంకా ఒక 5 నిమిషాల పాటు బాగా గరిటెతో కలుపుతూనే ఉడికించాలి. తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. చూసారా, ఇలా వేసినప్పుడు అలా నిలబడాలన్నమాట. అలా నిలబడితే మనకు ఈ మిశ్రమం బాగా ఉడికింది, కరెక్ట్ కన్సిస్టెన్సీలో అని అర్థం. ఇప్పుడైతే ఒక తడి బట్టని ఇలా బాల్కనీలో అయితే వేసేసుకున్నాను. తర్వాత ఈ వడియాల మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఏదైనా మీడియం సైజు గరిటెతో వేసుకున్నామంటే మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయండి ఈ వడియాలు పెట్టుకునేటప్పుడు. ఇది చల్లారితే ఇంకా మనకు గట్టిగా అయిపోతుంది. ఆ లోపే మనం వడియాలను అయితే పెట్టేసుకోవాలి. చిక్కబడిపోతుంది కదా ఈ సగ్గుబియ్యం కాబట్టి, చిక్కబడిపోతుంది. చూసారా, ఇలా ఒక స్పూన్ లాంటి స్పాచులా ఒకటి తీసుకొని మొత్తం ఇలా అన్ని ఈవెన్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇంచుమించు ఒకే సైజు వస్తాయి. ఇలా చిన్న గరిటె తీసుకుంటే, పెద్ద గరిటెతో పెట్టామనుకోండి ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా అలా ఒకే దగ్గర పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని ఒక మీడియం సైజు గరిటె వెతుకున్నారంటే నీట్గా వస్తాయి. వీటిని ఎండకే పెట్టాలని ఏం లేదండి, ఫ్యాన్ గాలికి కూడా ఒక 2 డేస్ పెట్టామనుకోండి ఇవి చక్కగా ఆరిపోతాయి. పార్షియల్ షేడ్ ఉండే ఏరియాలో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే బాల్కనీలో పార్షియల్ షేడే ఉంటుంది మాకు, ఎండ ఒక 2-3 అవర్స్ ఉంటుంది. తర్వాత ఇవి నార్మల్గా గాలికి ఆరిపోతాయి అన్నమాట.
చాలా పల్చగా వస్తాయండి సగ్గుబియ్యం వడియాలు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బాగా డబల్ పొంగుతాయన్నమాట మనం ఫ్రై చేసేటప్పుడు. అన్నట్టు ఫ్రెండ్స్, మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వీడియోస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే అన్ని వడియాలు పెట్టేశాను. ఆ రోజు ఈవినింగ్కి అయితే నేను ఇలా అయిపోయాయి అనమాట. నేనైతే తీయలేదు, అలానే డైనింగ్ టేబుల్ పైన వేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీటిల్ని తీస్తున్నాను. చూసారా ఇలా అయిపోయాయి కదా. వీటిల్ని మనం తీసుకోవాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని వీటిల్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ని ఇలా వెనక వైపుకి మలుచుకోవాలి. మలుచుకొని బ్యాక్ సైడ్ అయితే వాటర్ని చల్లాలన్నమాట. అప్పుడే ఇవి మనకు వస్తాయి. చూడండి అసలు ఒక్కటి కూడా పాడవకుండా వస్తాయి. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే మనము ఈ రెసిపీ అది ఉడికించుకునేటప్పుడు ఆ గంజి పదార్థం ఉంటుంది కదా, అది ఉడికించుకునేటప్పుడు అది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడకాలన్నమాట. మీరు ఒక ప్లేట్లో దాన్ని వేసి చూసినప్పుడు అది కదలకుండా ఉండాలి. అప్పుడే మనకు ఇలా తీసేటప్పుడు విరగకుండా వస్తాయి అన్నమాట. నాకైతే ఒక్కటి కూడా అస్సలు విరగలేదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా వచ్చేసాయి. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో. బ్యాక్ సైడ్ వాటర్ చల్లుకొని ఒక్క 1 మినిట్ అలా పక్కన పెట్టామంటే చాలు, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చాలామంది గంజి కాచేసి అలానే పెట్టేస్తూ ఉంటారు. తీసేటప్పుడైతే అవి పొడిగా ఊడిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఆ గంజి మనం సరిగా ఉడికించకపోవడమే దానికి కారణం. చూసారా బ్యాక్ సైడ్ కాస్త డ్రైగా ఉన్నా కూడా అవి రావన్నమాట. కాస్త వాటర్ చల్లేసి 1 మినిట్ వదిలేసి మళ్ళీ తీయాలి. చక్కగా వస్తాయి. క్లాత్ కూడా అస్సలు అతుక్కో అనమాట. ఇలా అన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి మనం వాటర్ చల్లుకుంటూ తీసాం కదా, ఒకదానికొకటి ఇలా అతుక్కుపోయాయి అనమాట. వీటిని అయితే ఒక 2 ప్లేట్లలోకి అయితే నేను విడివిడిగా సపరేట్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి ఖచ్చితంగా. తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగాయో. చాలా పలుచుగా ఉంటాయి. సగ్గుబియ్యం వడియాలు అయితే అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. ఈ కలర్ కావాలనుకుంటే ఏదైనా ఫుడ్ కలర్ కూడా మీరు ఆ గంజి కాచేటప్పుడే వేసుకున్నట్లయితే మీకు కలర్గా కూడా వస్తాయి. నువ్వుల ఫ్లేవర్ అయితే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఉంటే తప్పకుండా వేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మోటివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా క్రిస్పీగా ఉంటాయి. సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. అసలు మీకు చూపిస్తాను చూడండి. మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.